శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం పట్టభద్రుల కోట ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొద్దిసేపటి కిందట మొదలైంది. ప్రస్తుతం తొలి రౌండ్ లెక్కింపు జరుగుతోంది. డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, ఓవర్ టు యు. దేవి, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తొలి రౌండ్ కౌంటింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. మొత్తం 18 రౌండ్లుగా మొత్తం ఓట్లన్నింటినీ కూడా లెక్కించబోతున్నారు. 1,08,000 మందికి పైచిలుకు ఓటర్లు ఉండగా ఈసారి పూర్తి స్థాయిలో కౌంటింగ్ ప్రక్రియ జరగడానికి తెల్లవారిపోయే అవకాశం కనిపిస్తోంది. మొత్తం 14 టేబుళ్ల మీద ఒక్కొక్క టేబుల్కు 1000 చొప్పున ఓట్లను పేర్చి అక్కడ కౌంటింగ్ ప్రారంభించబోతున్నారు. మొత్తంగా తొలి విడత అంటే తొలి రౌండ్ ఫలితాలు వచ్చేసరికి 10 గంటల సమయం దాటే అవకాశం ఉంది. అంటే 10 గంటల తర్వాత తొలి రౌండ్ ఫలితాలు వెలువడే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం మన దగ్గర ప్రధాన అభ్యర్థి మాధవ్ ఏజెంట్గా ఉన్న నారాయణరావు గారు ఉన్నారు. సార్ నారాయణరావు గారు, ఉదయం నుంచి ఏం జరిగింది? ఇప్పుడు తొలి రౌండ్ కౌంటింగ్ మొదలైందా? ఉదయం 8 గంటల నుంచి జిల్లా యంత్రాంగం సారథ్యంలో ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ఈ ప్రక్రియ అనేటటువంటి చాలా కాంప్లికేటెడ్ అఫైర్ కాబట్టి ప్రతి బాక్స్ని తీసుకొచ్చి ఓపెన్ చేసి కేవలం అక్కడ పెట్టి పాతి చొప్పున కట్టడం అనేటువంటి జరగడానికి, ఆ ప్రాసెస్ అవ్వడానికి, పోస్టల్ బ్యాలెట్ కూడా ఆ విధంగానే కలపడానికి ఈ ప్రక్రియ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల దాకా తీసుకుంది. ఇప్పుడే 14 టేబుల్స్ కూడా ఒక్కొక్క టేబుల్కి 1000 ఓట్ల చొప్పున వారు పంపకం చేశారు. ఆ ప్రక్రియ ఇప్పుడే మొదలైంది. ఒక్కొక్క రౌండ్ కూడా సుమారుగా ఎంత తక్కువ తీసుకున్నా సరే గంటన్నర టైం పడుతుంది. అలా 1,08,000 ఓట్లు కౌంట్ అవ్వాలి. అంటే ఇప్పటికున్న సమాచారం ఎంత సమయం పట్టే అవకాశం ఉందండి? ఉదయం వరకు కూడా కౌంటింగ్ అవుతుందని నా అభిప్రాయం. దేవి, మొత్తంగా 1,08,000 పైచిలకు ఓట్లను లెక్కించాల్సిన అవసరం ఉంటుంది. దీంతో ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో ఏజెంట్ల కొన్ని అభ్యంతరాలు వచ్చే అవకాశం ఉంటుంది. అభ్యంతరాలు వచ్చినప్పుడు రిటర్నింగ్ అధికారి వాటిలన్నింటినీ కూడా సంతృప్తి చేస్తూ కౌంటింగ్ ప్రక్రియను ముగించాల్సి ఉంటుంది. అలా 30 మంది అభ్యర్థులు ఉన్నారు. అందులో ప్రధానంగా పీడీఎఫ్ అలాగే బీజేపీ అభ్యర్థుల మధ్యనే పోటీ ఉన్నప్పటికీ ఈసారి పోటీ హోరాహోరీగా ఉంది. అభ్యర్థుల సంఖ్య కూడా ఎక్కువగా ఉండటం, బ్యాలెట్ సైజు కూడా చాలా పెద్దగా ఉండటం వల్ల ప్రాసెస్ చాలా ఆలస్యం అవుతుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కూడా కేవలం ఈ ఓట్లన్నింటినీ కూడా వేరు చేయటం, ఏదైతే ఓట్లు ఉన్నాయో ఓట్లన్నింటినీ కూడా బ్యాలెట్ల నుంచి బయటకు తీయటం, వాటిలన్నింటినీ కూడా వేరు చేయటం వంటి ప్రక్రియ చాలా సుదీర్ఘంగా సాగింది. ఇప్పటి నుంచి తొలి రౌండ్ కౌంటింగ్ జరుగుతుంది. తొలి రౌండ్ కౌంటింగ్ ఫలితాలు రావడానికి దాదాపు 3 గంటల సమయం పడుతుంది. అంటే 10 గంటల తర్వాత కౌంటింగ్ ఫలితం వచ్చే అవకాశం ఉంది. అక్కడి నుంచి మరొక కౌంటింగ్ పెరిగే కొద్దీ కూడా అంటే దాదాపుగా 18 రౌండ్లను కౌంట్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ ఫలితాలు రావడానికి ఉదయం అయ్యే అవకాశం ఉంది. ఏదైనా ఒక రకమైన ఉత్కంఠ, అటు పీడీఎఫ్ కూటమిలో పాటు ఇటు బీజేపీ కూటమిలో కూడా ఒక రకమైన ఉత్కంఠ వాతావరణం కనిపిస్తుంది. ఈ ఫలితాలు ఎలా ఉంటాయనే ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతున్న తరుణంలోని ఫలితాల మీద విపరీతమైన టెన్షన్ వాతావరణం అయితే ఇక్కడ కనబడుతుంది. ప్రస్తుతం తొలి రౌండ్ కౌంటింగ్ ప్రక్రియను అధికారులు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. కొన్ని అబ్జెక్షన్స్ వచ్చినాయి. ఇప్పటికే విజయనగరం జిల్లా బొబ్బిలి అలాగే శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గాలకు సంబంధించినంత వరకు కొన్ని ఓట్లు తేడాలు వచ్చినట్టుగా జనరల్ ఏజెంట్, ఏదైతే పీడీఎఫ్ కూటమికి సంబంధించిన జనరల్ ఏజెంట్ తన అబ్జెక్షన్ రైజ్ చేయడం జరిగింది. దాన్ని రిటర్నింగ్ అధికారి సంతృప్తికరమైన సమాచారం ఇవ్వడంతో ఆయన కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరుగుతోంది. దేవి, రైట్ రవిచంద్ర.